శ్రీ పరాభవనామ సంవత్సరంలో ధనుస్సు రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుంటాం. ధనుసు రాశి మిత్రులారా, మీకు ఉగాది శుభాకాంక్షలు. ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 5, అవమానం 6. ఒక రకంగా మిశ్రమంగా కూడా చెప్పుకోవచ్చు. కానీ శ్రీ పరాభవనామ సంవత్సరంలో ధనుసు రాశి వారికి జాగ్రత్తగా ముందు సాగాల్సినటువంటి సంవత్సరం. అన్ని రంగాల వారు ఫస్ట్ మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఫస్ట్ వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. ఎన్ని గురుగారు కొత్త సంవత్సరంలో పంచాంగ శ్రవణం విని జాతకం తెలుసుకుంటే, అవును కదా అర్ధాష్టమ శని నడుస్తుంది కదా, కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందే కదా. ఒక 2 గ్రహాలు బాగాలేదు, మిగతా అంతా కూడా కొంచెం అనుకూలంగా ఉంది, కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందే. దానివల్ల ఏదో ఊహించుకోకనేమో అపోహ జరిగిపోతుందని జాగ్రత్తగా ఉండాలని చెప్పాను, అంతే. దాని మీద ఊహించుకోకండి ఎక్కువగా. ఈ సంవత్సరం నుంచి మంచి అవకాశాలు పోస్ట్ ఆఫ్ ఇయర్ జూన్ తర్వాత మంచి అవకాశాలు రావుతున్నాయి. శని భగవానుడు ఈ సంవత్సరం ఎక్కడ ఉన్నాడు? మీనరాశిలో శని 4వ స్థానంలో సంచరిస్తున్నాడు. అందుకే అర్ధ అష్టమం, 4 అంటే అర్ధాష్టమంలో ఉన్నాడు. గృహ సంబంధ విషయంలో ఇబ్బంది పెడుతుంటాడు, మానసిక ఒత్తిడి ఇస్తుంటాడు, స్థిరాస్తి విషయంలో అల్లకల్లోలాన్ని సృష్టిస్తుంటాడు. ఇవన్నీ జరుగుతుంటాయి. ఇంకా గురు భగవానుడు 7వ ఇంట్లో ఉన్నాడు. జూన్ 2 గురు 8వ ఇంటికి, అక్టోబర్ 31 గురు 9వ ఇంటికి, జనవరి 25 8వ ఇంటికి ఫలితాన్ని ఇస్తున్నాడు. ఆధ్యాత్మిక ఆసక్తి, అదృష్టం క్రమంగా పెరుగుతుంది, గురువుల ఆశీర్వాదం పెరుగుతుంది, వివాహ యోగం, సంతాన యోగం పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ జాగ్రత్తగా ఉండాల్సింది. రాహు కేతు యొక్క సంచారం ఎలా ఉందంటే, సంవత్సర ప్రారంభంలో రాహు 3వ ఇంట్లో, కేతు 9వ ఇంట్లో. డిసెంబర్ 6 రాహు 2వ ఇంట్లో, కేతు 8వ ఇంట్లో. ఫలితం ధైర్యం పెరుగుతుంది, కుటుంబ విషయంలో జాగ్రత్త, మాటలో నియంత్రణ, నూతనంగా వివాహం అయ్యి లేదా వివాహం కావాల్సిన వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు అదుపు తప్పకండి, మీ లిమిట్స్ క్రాస్ చేయకండి, దానివల్ల దూరం అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఈ సంవత్సరం. సరే, ఈ సంవత్సరం మాటలో నియంత్రణ చాలా అవసరం, బాగా నియంత్రణ అవసరం. ఆదాయం మితంగా ఉంటుంది, ఖర్చులు పెరుగుతుంది, పెద్ద గొప్ప ఆదాయమే ఉండదు ఈ సంవత్సరం. పెట్టుబడులు జాగ్రత్త. ఎవరినైనా నమ్మి పెట్టుబడి పెట్టేటప్పుడు 1సారికి 2సారికి 3సారికి 4సారి ఆలోచించి పెట్టుబడులు పెట్టండి. ఉద్యోగ విషయంలో అసాంఘికమైనటువంటి కార్యక్రమాలకి పాల్పడకండి. ప్రభుత్వ ఉద్యోగంలో మీ ఉద్యోగం కూడా పోయే అవకాశాలు ఉన్నాయి. అసాంఘికం అంటే అర్థమైంది, మీరే దాన్ని అర్థం చేసుకోండి. ఏ రకంగా అంటే ఆ రకంగా తీసుకోండి. ఇంకా ప్రైవేట్ రంగంలో ఉద్యోగం పోగొట్టుకున్న వాళ్ళు, ఉద్యోగం పోతుంది, లే ఆఫ్ అని అనౌన్స్ చేసిన వాళ్ళు ఈ టెన్షన్తో బతుకుతున్నారు కదా, బాగా